హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇన్వర్స్ ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏబిసిడి XYZ తీసుకుందాం. ఏకి వై, బికి ఎక్స్, సికి జెడ్, డికి డబ్ల్యూ పేడప్ చేద్దాం అనుకుందాం. సో ఏ టు బి ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుందాం. సో ఏ టు బి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్. సో డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏవై, బిఎక్స్, సిజెడ్, డిడబ్ల్యూ అనేటివి ఆర్డర్ పేర్స్ అవుతాయి. ఇప్పుడు ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే బి టు ఏని ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్. సో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏ టు బి అయితే బి టు ఏ ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. కానీ అన్ని ఫంక్షన్లకు ఇది సూట్ కాదు. First of all, if a function is, if f of x is 1 to 1, if f of x is onto, then f of x is said to be a bijection. So if a function is both 1 to 1 and also onto, then that function is called bijection అనే విషయం ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ bijection. ఇక్కడ ఇన్వర్స్ ఎగ్జిట్స్ కావాలి అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 2 3 ఏబి తీసుకుంటున్నాను. 1a 2a 3a. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే బి టు ఏ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అని అనొచ్చా అంటే అనడానికి లేదు. కావాలంటే చూడండి, ఫస్ట్ బి డ్రా చేసి నెక్స్ట్ యూ విల్ టేక్ సెట్ ఏ, ఫస్ట్ సెట్ బి దెన్ సెట్ ఏ. సో ఏ టు 1, ఏ టు 2 రివర్స్ పేర్ చేస్తున్నాను నేను, ఏ టు 3. సో బి ఖాళీ ఉంది. సో ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్. క్యాన్ వి సే దిస్ వన్ ఫ్రమ్ బి టు ఏ యాజ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ నో. వై? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. అసలు ఫంక్షన్ని రివర్స్ రాస్తే ఒక్కోసారి ఫంక్షనే రాకపోవచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. మళ్ళీ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ షుడ్ హ్యావ్ యూనిక్ ఎలిమెంట్. ఇక్కడి నుంచి 2 3 ఆరో మార్క్స్ రాకూడదు. అన్నీ కలిపి సింగిల్ ఎలిమెంట్కి ఇట్లా పేర్ చేయొచ్చు. కానీ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ షుడ్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ సెకండ్ సెట్. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఫంక్షన్కి కూడా ఇన్వర్స్ ఉండదు. ఇన్వర్స్ ఎగ్జిట్స్ కావాలి అంటే అది బైజెక్టివ్ ఫంక్షన్ అయితేనే ఇన్వర్స్ అనేది ఎగ్జిట్స్ అవుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు బైజెక్షన్ అయ్యింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 1 to 1 అయి ఉంటుంది. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. 1 ఎలిమెంట్కి 1 ఎలిమెంట్ ఉండాలి, ఆన్ 2 కూడా అయి ఉండాలి. సో కోడొమైన్ మస్ట్ బి ఈక్వల్ టు రేంజ్. సో bijections, if you take any bijection, inverse is possible. So very 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 important point is inverse exists for only bijective functions. నార్మల్ ఫంక్షన్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఇన్వర్స్, కానీ బైజెక్షన్స్కి ఖచ్చితంగా ఇన్వర్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్వర్స్ ఎగ్జిట్స్ ఫర్ ఓన్లీ బైజెక్టివ్ ఫంక్షన్స్. నార్మల్ ఫంక్షన్స్కి ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అసలు ఏ టు బి ఫంక్షన్ అయింది కానీ బి టు ఏ అసలు ఫంక్షనే కానప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ ఎక్కడి నుంచి మనం పేరింగ్ చేస్తాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్వర్స్ ఎగ్జిట్స్ ఫర్ ఓన్లీ బైజెక్టివ్ ఫంక్షన్స్. సో నౌ we are going to find out the method to find a inverse of a function. ఒక ఫంక్షన్కి ఇన్వర్స్ కనుక్కునే మెథడ్ స్టెప్స్ కనుక్కోబోతున్నాం. సో we will take f of x as one function. For the function f of x దాన్ని y అనుకుంటున్నాం. సో step 1 to find out the inverse. In step 1 what we have to do means first we have to write x in terms of y. సేమ్ రేంజ్కి ఏ విధంగా అయితే కనుక్కుంటామో ఇచ్చిన ఫంక్షన్ని y అనుకొని దాంట్లో నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద x వాల్యూ, స్టెప్ 2
we have to interchange x and y values. We have to interchange x and y values. ఇట్లా గుర్తుపెట్టుకోండి చాలు. స్టెప్ త్రీ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత the new expression in y in x is the inverse function of f of x. కాబట్టి ఈ 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఏ ఫంక్షన్ ఇచ్చినా కూడా వైకి ఈక్వల్ చేసుకుని దాంట్లో నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. కొత్త ఈక్వేషన్ వైలో వస్తుంది. కొత్త ఈక్వేషన్ వైలో వస్తే ఆ వైలో ఉండే ఈక్వేషన్ని జస్ట్ వై ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే కొత్త ఎక్స్ప్రెషన్ మనకు కావాల్సిన ఇన్వర్స్ ఆఫ్ దట్ ఫంక్షన్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Example, if f maps q to q is defined by f of x is equal to 5x plus 4, then we have to find out f inverse. So first step వచ్చేసి we have to equate that functions to y. y is equal to అనుకోవాలి. అనుకున్న తర్వాత ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ వాల్యూ 5x, x is equal to y minus 4 by 5. Now this is the f inverse x value, but in the place of y we have to write x. So like this we have to find out the inverse. యాక్చువల్గా ఐపీ మెథడ్లో ఏం చేస్తామంటే let y is equal to f of x is equal to 5x plus 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ2 ఈక్వల్ చేసుకుంటాం. దీంట్లో నుంచి x కావాలంటే f న్యూట్రల్ సెండ్ చేస్తే f ఇన్వర్స్ y అవుతుంది, ఈక్వేషన్ 1. ఈ2ని ఈక్వల్ చేసుకుంటాం. దీంట్లో నుంచి x వాల్యూ ఏమవుతుంది, y minus 4 by 5 అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ x వాల్యూ, దిస్ ఈజ్ ఆల్సో x వాల్యూ. ఈక్వేటింగ్ x వాల్యూస్ ఫస్ట్ వీ విల్ గెట్ f ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు y minus 4 by 5. వీ వాంట్ x ఇన్వర్స్ x. సో y ప్లేస్లో x పెడితే మనకు f ఇన్వర్స్ x వస్తుంది. సో మనం ఇదంతా స్టెప్స్ రాయం, డైరెక్ట్గా ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకొని x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో x ఈక్వల్ టు వచ్చిన తర్వాత ఈ వాల్యూ ఏమవుతుంది, f ఇన్వర్స్ y అవుతుంది. యాక్చువల్గా ఇది మనకి f ఇన్వర్స్ x కావాలి కాబట్టి y ఉన్న ప్లేస్లో ఏం రాయాల్సి ఉంటుంది, x రాయాల్సి ఉంటుంది. సో f ఆఫ్ x 5x plus 4 అయినప్పుడు f ఇన్వర్స్ x ఏమవుతుంది, x minus 4 by 5 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇన్వర్స్ కనుక్కోవడం అనేది కూడా ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ 2 మార్క్స్కి. ఈ డొమైన్, రేంజ్, ఇన్వర్స్ కనుక్కోవడము, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ ఫర్ ఐపీఈ. నెక్స్ట్ find the inverse of f of x is equal to log x base 2. సో దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలి. మెథడ్ ఏమి, లెట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ ఫంక్షన్ టు y. దీంట్లో నుంచి log x రివర్స్ రాసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ x వీ హ్యావ్ టు సెండ్ log అన్ అదర్ సైడ్. log అదర్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, e టు ద పవర్ ఆఫ్ అవుతుంది. బేస్ e ఉంటే e టు ద పవర్ ఆఫ్ y, బేస్ 2 ఉంది కాబట్టి ఏమవుతుంది, 2 టు ద పవర్ ఆఫ్ y. సో దిస్ ఈజ్ అవర్ f ఇన్వర్స్ x. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ y అండ్ x. సో f ఇన్వర్స్ x, దీంతో పని లేదు మనకు, దీంతో మాత్రమే పని, 2 టు ద పవర్ ఆఫ్ x. సో y ప్లేస్లో x పెడితే ఇఫ్ f ఆఫ్ x ఈజ్ log x బేస్ 2, f ఇన్వర్స్ x మస్ట్ బి 2 టు ద పవర్ ఆఫ్ x. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ f of x is equal to 5 to the power of x. So let y is equal to 5 to the power of x. We want x value. 5 అవతల సెండ్ చేస్తే ముందు ఇవతల log y అయ్యి 5 అనేది బేస్లోకి వెళ్తుంది. దేర్ ఫోర్ f ఇన్వర్స్ x.
సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ y we have to write x. సో f of x 5 to the power of x అయినప్పుడు f ఇన్వర్స్ x ఏమవుతుంది, log x బేస్ 5 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ బాగా చేస్తే మనకు కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. ఫైండ్ లేదా f of x is equal to 1 plus x squared dash 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 up to infinity for mod x is less than 1. Then we have to find out f inverse x. So first of all they have given f of x value. It is sum of gp ar square up to infinity కి ఆన్సర్ వచ్చేసి a by 1 minus r సమ్ ఆఫ్ జీపీ ఫార్ములా అది. సో ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ 1, దీని ఏఆర్ స్క్వేర్ అని ఈ టైప్లో రాసుకుంటే హియర్ ఏ వాల్యూ ఈజ్ 1, ఆర్ వాల్యూ ఈజ్ ఎక్స్. వీ కెన్ గెట్ ఫార్ములా ఏ బై 1 minus r. ఏ మీన్స్ 1, ఆర్ మీన్స్ ఎక్స్. నౌ వీ హ్యావ్ కన్వర్టెడ్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 by 1 minus x. దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలి. సో మనం చేసిన ఎక్స్ట్రా థింగ్ వచ్చేసి దీనికి సమ్ ఆఫ్ జీపీ ఫార్ములా వాడి సింప్లిఫికేషన్ చేసి సింపుల్గా రాసుకున్నాం. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ కావాలి కాబట్టి మెథడ్ తెలుసు మనకు. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 1 by 1 minus x. దీంట్లో నుంచి x వాల్యూ కనుక్కుంటాం. ముందు y ఇంటూ 1y, y ఇంటూ x, xy. మనకి x వాల్యూ కావాలి. సో x ఈజ్ ఈక్వల్ టు y minus 1 by y. therefore f inverse x. సో y ప్లేస్లో ఏం రాయాలి, x రాయాలి. సో దిస్ ఈజ్ f ఆఫ్ x. ఇది అయినప్పుడు 1 by 1 minus x అయినప్పుడు f ఇన్వర్స్ x ఏమవుతుంది, x minus 1 by x అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if f maps 1 to infinity defined by f of x is equal to the power of x into x minus 1, then find f inverse x. సో ఇక్కడ డొమైన్లో పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి, రేంజ్లో కోడొమైన్లో కూడా పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ f inverse x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ ఫంక్షన్ టు y. సో మా టార్గెట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 to the power of అనే దాన్ని RHSకి సెండ్ చేస్తే ఇట్ విల్ బికమ్ log y base 2. సో x square minus x ఈజ్ ఈక్వల్ టు log y base 2. x square minus x minus log y base 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మన x వాల్యూ కావాలి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా వాడతాం. కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 1, సి వాల్యూ ఇదంతా సి వాల్యూ మైనస్ లాగ్ వై బేస్ 2. మనకి ఇప్పుడు ఏబిసి వాల్యూస్ తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. బి వాల్యూ మైనస్ 1, బి స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 4a, సి వాల్యూ మైనస్ ఆఫ్ లాగ్ వై బేస్ 2 బై 2a. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ప్లస్ తీసుకుంటే ఒకటి, మైనస్ తీసుకుంటే ఒకటి వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ ఆర్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 లాగ్ వై బేస్ 2 హోల్ డివైడెడ్ బై 2. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో మనం ప్లస్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే క్లియర్గా రేంజ్ అనేది సిన్స్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 0, క్లియర్గా ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఇక్కడ పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఒకవేళ మైనస్ తీసుకుంటే నెగిటివ్, ఇది అంతా 1 కంటే బిగ్గర్ నెంబర్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తే ఖచ్చితంగా లెస్ దాన్ 0 వస్తుంది. క్లియర్గా వాళ్ళు పాజిటివ్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ ప్లస్. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. కానీ వై ప్లేస్లో ఏం పెట్టాలి, మనం ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పించిన తర్వాత
ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ వైలో వస్తుంది. వైని దేంతో రీప్లేస్ చేయాలి, ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత వచ్చేది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ one to infinity to 2 to infinity is given by then f inverse x is options given. నెక్స్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీంట్లోంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. xy yx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, yxని ఈ సైడ్ సెండ్ చేస్తే మైనస్ yx ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వీ కెన్ యూజ్ ద ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. హియర్ a వాల్యూ ఈజ్ 1, b value is minus y, c value is 1. So minus y plus or minus square root of b square minus 4ac by 2a. So x value మనకు y plus or minus square root of y square minus 4 by 2 అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ పాజిటివ్ నెంబర్సే కాబట్టి మనం ప్లస్ మాత్రమే తీసుకుంటాం. సో y plus square root of y square minus 4 by 2. కానీ ఇది ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది. యాక్చువల్గా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే వై ఉన్న చోటల్లో ఏం పెట్టాలి, ఎక్స్ పెట్టాలి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will see the properties of inverse function. So first property, for a function to be invertible, it must be a bijection. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకు తెలుసు, ఒక ఫంక్షన్ ఇన్వర్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి, బైజెక్టివ్ ఫంక్షన్ అయి ఉండాలి. సో ఫర్ ఎ ఫంక్షన్ టు బీ ఇన్వర్టబుల్ ఇట్ మస్ట్ బీ ఏ bijection, very important and basic property. Next, the inverse of bijection is unique. సో ఇన్వర్స్ ఆఫ్ ఏ బైజెక్షన్, ఒక బైజెక్షన్ ఫంక్షన్కి ఇన్వర్స్ అనేది ఎప్పుడు ఒక సింగిల్ మాత్రమే ఉంటుంది. 2-3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉండవు. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఫర్ ఏ bijection. Next, the inverse of bijection is also a bijection. సో బైజెక్షన్కి ఖచ్చితంగా ఇన్వర్స్ ఉంటుంది. ఇన్వర్స్ చేసిన తర్వాత వచ్చే ఫంక్షన్ కూడా ఖచ్చితంగా ఏమై ఉంటుంది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. నెక్స్ట్, the graph of f and g are mirror images each other in the line y is equal to x. అంటే ఎప్పుడైనా సరే మిర్రర్ ఎఫ్ అండ్ జీ, గ్రాఫ్స్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ అంటే ఇప్పుడు ఈ రెండు ఇన్వర్స్లు అయితే, ఒకవేళ ఎఫ్ అండ్ జీ ఆర్ ఇన్వర్స్ ఫంక్షన్స్, దెన్
their graphs are mirror images. Suppose this is the graph of y is equal to e to the power of x అనుకుందాం, and this is the graph of y is equal to log x base e అనుకుందాం. సో these two are inverse to each other. దీనికి ఇన్వర్స్ ఇది అవుతుంది, దీనికి ఇన్వర్స్ ఇది అవుతుంది. సో గ్రాఫ్ డ్రా చేస్తే ఈ రెండు ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి అంటే దే ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లైన్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఇది ఎగ్జాక్ట్గా ఇది మిర్రర్గా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇది షేప్స్ ఒకటే. సో ఇది ఎఫ్ అనే ఫంక్షన్ అనుకుందాం, ఇది జీ అనే ఫంక్షన్ అనుకుందాం. ఇఫ్ దీస్ టూ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్, then their images appear as mirror images in the line through y is equal to x. Next example. Suppose f of x is equal to x plus 1 whole square for x is greater than or equal to minus 1. If g of x is the function whose graph is the reflection of the graph of f of x with respect to the line y is equal to x, then g of x is equal to minus root of minus x, x is greater than or equal to 0. Next 1 by x plus 1 whole square, x is greater than minus 1, root x plus 1, x is greater than or equal to minus 1. Last option is minus 1, x is greater than or equal to 0. అంటే ఇక్కడ క్వశ్చన్ పెద్దగా కనపడుతుంది కానీ ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. g of x is the function whose graph is the reflection of the graph of f of x with respect to the line y is equal to x. ఇందాక చెప్పిన లాస్ట్ ప్రాపర్టీ ఇది. g of x and f of x are mirror images, means these two are reciprocals to each other. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టేట్మెంట్ యొక్క మీనింగ్ వచ్చేసి with respect to line y is equal to x means these two g of x and f of x are inverse to each other. That means g of x is equal to f inverse x అని మీనింగ్. ఫైనల్గా వాళ్ళు ఏం కనుక్కోమన్నారు? g of x కనుక్కోమన్నారు. బట్ అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ g of x is nothing but it is the inverse of function f. అంటే f ఇన్వర్స్ ఎక్స్ని కనుక్కుంటే ఆటోమేటిక్గా g of xని మనం కనుక్కున్నట్టే. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం కనుక్కోవాలి? జస్ట్ f of x is given, we have to find out f inverse x. So in order to find out the inverse, we have to equate this function to y and we have to write x in terms of y. సో స్క్వేర్ యూతలకు వచ్చేసి రూట్ y అవుతుంది. సో x value is equal to root y minus 1. So if you want f inverse x, in the place of y you have to keep 1. So f inverse x root x minus 1, root x minus 1. So D is the correct answer. Next, if f of x is equal to sin x plus cos x, g of x is equal to x square minus 1, then g of f of x is invertible
బై ద డొమైన్. ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి, జస్ట్ క్వశ్చన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకోవాలి మనం. -π/4 to +π/4, -π/2 to +π/2, 0 to π. సో ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, తెలియకుండా మనకు చాప్టర్ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ గివెన్ f of x value is given and g of x value is also given. First we have to find out g of f of x. First they have given it is invertible for what domain, for what values this function is going to be inverts, have a inverts అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ g of f of x. సో ఫస్ట్ స్ప్లిట్ చేస్తాం, ఇదంతా x అనుకుంటే g of x x² -1 అని ఉంది, x ప్లేస్లో f of x అని ఉంది కాబట్టి f of x² -1 అని రాస్తాం. మళ్ళీ f of x ఏమని ఇచ్చారు వాళ్ళు, sin x ప్లస్ cos x. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తే a² ప్లస్ b² ప్లస్ 2ab అని వస్తుంది. సో sin² θ ప్లస్ cos² θ వాల్యూ ఎంత, 1 అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అవుతుంది. 2 sin x cos x, sin 2a ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, sin 2a, 2 sin a cos a, 2 sin a cos a బదులు మనం ఏం రాయొచ్చు, sin 2a అని రాయొచ్చు. సో జియా అకార్డింగ్ టు ద గివెన్ టూ ఫంక్షన్స్, దిస్ కాంపోజిట్ ఫంక్షన్స్ వీఆర్ గెటింగ్ sin 2x, sin 2x. ఇప్పుడు లెట్ ఇది చెక్ చేద్దాం, sin 2 ఇంటూ -π/4 లేదా ఫస్ట్ +π/4 చెక్ చేస్తాం. sin π/2 వాల్యూ ఇస్ 1. ఇప్పుడు -π/4 చెక్ చేద్దాం, sin ఆఫ్ -π/2 అని వస్తుంది. సైన్ ఫంక్షన్లో నెగిటివ్ అవుట్ సైడ్ రాయొచ్చు, -1. సో సైన్ వాల్యూస్ వి నో దట్ సైన్ వాల్యూస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ +1 అండ్ -1. సో సైన్ వాల్యూస్ +1కి -1 మధ్యలో ఉంటాయి కాబట్టి ఎటువంటి యాంగిల్స్కి వచ్చాయి అవి, +π/4కి -π/4కి వచ్చాయి కాబట్టి సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.